మామా అరే ఎందుకు ఏడుస్తున్నావురా? రాత్రి వర్షం వల్ల కరెంటు పోయింది కదా, రాత్రి నిద్ర పట్టక ఇప్పుడు ఏడుస్తున్నాడేమో. అరే నిజమైన భద్రశత్రువులు ఎవరో తెలుసారా? కరెంటు వర్షమేరా, అందుకే వర్షం వచ్చినప్పుడు కరెంట్ ఉండదు. ఆపండి, నేను ఏడుస్తుంది అందుకు కాదు. మరి నీది ఎందుకు ఏడుస్తుంది? బ్యాంకు వాడు నన్ను చంపేస్తాడనే భయంతో. బ్యాంకు వాడు నిన్నెందుకు చంపుతాడరా? అప్పు తీసుకొని గానీ ఎగ్గొట్టావా? లేదురా. పోనీ వాడి కూతురికి లైనేసావా? లేదురా. మరి ఏమీ లేకుండా ఎందుకు చంపుతాడరా? నేను బ్యాంకుకు వెళ్ళినప్పుడు నీ కలను మేము సాకారం చేస్తామంటాడు. రాత్రి నన్ను ఎవరో చంపినట్టు కల వచ్చిందిరా. మరి ఆ కలను కూడా సహకారం చేస్తాడు కదా. అవునా? అమ్మా నీ అబ్బా, వాడు సహకారం చేస్తానంది నీకు నిద్రలో వచ్చే కలల్ని కాదు, నువ్వు జీవితంలో గొప్పవాడివి కావాలనుకునే కలల్ని. అవునా? నాకు నీ ముఖం మీద ఉమ్మాలనిపిస్తుందిరా. అసలే నా లవర్ నన్ను మోసం చేసిందని నేను చాలా బాధలో ఉన్నాను. మధ్యలో నీ ఎదవగోల. అసలు నేను మోసపోతాననుకోలేదురా. బట్టలన్నాక మాసిపోవడం, మనుషులన్నాక మోసపోవడం కామనే కదరా. ఇంతకు నీది ఎందుకు ఏమని మోసపోయింది? నా లవర్ని నేను నీకు అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవరూ లేరని చెప్పిందిరా. నిన్న వాళ్ళ బామను చూడ్డానికి తన కూడా హాస్పిటల్కి వెళ్తే అక్కడ కనిపించిన ప్రతి అమ్మాయిని సిస్టర్ సిస్టర్ అని పిలిచిందిరా. అంతమంది సిస్టర్స్ ని పెట్టుకుని నాకు లేరని చెప్పడం మోసమే కదరా. నీకు బిట్టుగాన్ని చూస్తే ఉమ్మాలనిపిస్తుంది, నాకు నిన్ను చూస్తే కుమ్మాలనిపిస్తుంది. నిన్ను కుమ్మితే మళ్ళీ మేమే హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఉమ్మేసి ఊరుకున్నా. అరే ముసలోడా, మా అన్న చెప్పినట్టు ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. నేను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి వాడికి ఎలా రాసిస్తాను? అరే ముసలోడా, అన్న ఎవడనుకుంటున్నావు? సీఎం మనిషి. నువ్వు బ్రతుకుండాలంటే నీ ఆస్తి రాసివ్వాల్సిందే. నేను చచ్చినా నా ఆస్తి రాసివ్వను. అయితే చావరా. అరే ఎవర్రా నువ్వు నా చేయి పట్టుకున్నావు? వదులు. నేనెవరో తెలుసా? సీఎం మనిషిని. తెలుసురా, అడిగేవాళ్ళు లేరనేగా. మీరు మీ అన్న చేసే అరాచకాలకు హద్దు లేకుండా పోతుంది. ఇకపై మీ ఆటలు సాగవు. అన్నా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ముందు ఈయన్నేసేయి, తర్వాత ముసలోడ్నేసేద్దాం. రే దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు బాబు, మీరు చల్లగా ఉండండి. అయ్యో దానిదేముంది తాత, మీరు వెళ్ళండి, వీళ్ళని మేం చూసుకుంటాం. అలాగే బాబు. కానిస్టేబుల్ బండి ఆపు. రేయ్ పోలీసులరా. రేయ్ ఎవడ్రా వీళ్ళని కొట్టింది? మేమే సార్. వీళ్ళు ఒక ముసలోడిని కత్తితో పొడిచి చంపపోతుంటే ఆయన్ని కాపాడే క్రమంలో మేమే వీళ్ళని కొట్టాం. అబద్ధం సార్, మేము ఈ దారిన వెళ్తూ ఉంటే వీళ్ళే మమ్మల్ని ఆపి పరిసిమ్మని మమ్మల్ని చిత్తగొట్టారు. అంతలో దేవుళ్ళ మీరొచ్చారు సార్. ఏరా ఎన్నాళ్ళ నుంచి మొదలు పెట్టారు ఈ దొంగతనాలు? ఆ వేణుస్వామి దగ్గర ముహూర్తం పెట్టించుకొని ఈ రోజే స్టార్ట్ చేశాం. లేకపోతే ఏంటి సార్, తప్పు చేసింది వాళ్ళైతే మమ్మల్ని నిలదీస్తారు. అయ్యో మేము రౌడీలం కాదు సార్. అబద్ధం సార్, వీళ్ళు రౌడీలే. కావాలంటే ఆ ముసలాయిని పిలుస్తాం. అయితే పిలుచుకొని రారా. సరే సార్. సార్ వాడు వెళ్లి ముసలుడిని తీసుకొని వచ్చినా మన మీ నలుగురినే అరెస్ట్ చేయాలి. ఎందుకు? ఎందుకంటే వీళ్ళిద్దరు ఎమ్మెల్యే గారి తాలూకా. ఎమ్మెల్యే మనకు ఫండ్ కూడా పంపిస్తారు. అరే ఇటు రారా. మీరు స్టేషన్ కి పదండ్రా. తప్పు చేసింది వాళ్ళైతే మేమెందుకు రావాలి సార్ స్టేషన్ కి? ఇద్దరి అమాయకుల్ని కొట్టినందుకు. ఏంటి సార్ వాళ్ళు అమాయకుల్లా? ఒక్కసారి వాళ్ళని మమ్మల్ని సరిగ్గా చూడండి. అడ్డతీగల్లా అడవిల్లో గడ్డి తిని పెరిగిన బుడ్డ ఏనుగుల్లా వాళ్ళున్నారు. తడారిపోయిన చెరువుల్లో ఎలారిపోయిన ఎండు రొయ్యల్లా మేమున్నాం.
వాళ్ళని బెదిరించి మేము పర్సు కొట్టామేంటి సార్? పర్సు కొట్టకపోయినా వాళ్ళని కొట్టారుగా, అది చాలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి. కానిస్టేబుల్ వాళ్ళని తీసుకొనిరా. అలాగే సార్. రే పదండ్రా. అరే పోలీసులు మిమ్మల్ని ఎందుకు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారా? పోలీసులు అన్నాక పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారు అంకుల్, రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లరు. కొట్టానంటే ముఖం మామిడికాయలా మడతడిపోద్ది. ఏం జరిగిందో నువ్వు చెప్పరా? అమ్మ నా కొడుకులు, తప్పు చేసిన వాళ్ళని వదిలేసి మిమ్మల్ని తీసుకొస్తారా? ఉన్నండ్రా వాళ్ళ సంగతి చెప్తా. ఏమండి ఎస్ఐ గారు, ఒకసారి ఇలా వస్తారా? ఏంటయ్యా? సార్, తప్పు చేసిన వాళ్ళని వదిలేసి వీళ్ళని తీసుకొని రావడం ఇంకా పెద్ద తప్పు కదా సార్. ఏంటయ్యా నీ గొడవ? తప్పు చేసిన వాళ్ళని వదిలేసి వీళ్ళని స్టేషన్ కి తీసుకొని రావడం ఏంటి సార్? మీ వాళ్ళు ఇద్దరి అమాయకుల్ని కొట్టారు. ఛీ, వీడు మనల్ని అరెస్ట్ చేసినందుకు నాకు బాధగా లేదురా, కానీ వాళ్ళిద్దరిని అమాయకులు అంటుంటే నాకు చాలా బాధగా ఉందిరా. సరే సర్లే, నువ్వు బాధపడకురా. గురువారం నీకు సంతలో గుంత పొంగనాలు ఇప్పిస్తాలే. మాకు కూడా బాధగానే ఉందిరా. మీకు కూడా ఇప్పిస్తాలేరా. ఏహా పన్రా, నేనిక్కడ మాట్లాడుతున్నానుగా. నీ మర్యాదగా మా వాళ్ళని వదిలేయండి సార్. నువ్వు కూడా మర్యాదగా చెప్పు. ఎన్నాళ్ళ నుంచి చేయిస్తున్న వీళ్ళ చేత ఈ దోపిడీలు, ఇంకా మీకు ఎవరెవరితో సంబంధాలున్నాయి? ఆహా, ఎంత గొప్పగా అడిగారు సార్. రాసుకోండి, మాకు చాలా మందితో సంబంధాలున్నాయి. దావూద్ ఇబ్రహీం కూడా మా బ్యాచే. ఏంటి నాటకాలు చేస్తున్నావా? వీళ్ళ మీద ఇప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. అప్పుడు ఊర్లో జనమంతా వచ్చి నిన్ను నీ స్టేషన్ ని ఫైర్ చేస్తారు. ఎందుకు? అమాయకుల మీద కేసు పెడితే ఆ మాత్రం చేస్తారుగా. అటు చూడు. సార్, వీళ్ళు నిజంగా నన్ను కాపాడడం కోసమే వాళ్ళని కొట్టారు. కావాలంటే నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది. The next day. రాజుగారిదేంటి ఇంకా రావడం లేదు? వాడు మనతో కూడా చెప్పకుండా వెళ్ళాడంటే ఖచ్చితంగా సిరి దగ్గరికి వెళ్ళుంటాడు. అదిగో వాడొస్తున్నాడు. ఏరా, నాకోసమే వెయిటింగా? అవునరా, వెయిటింగే. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నమస్తే అన్నా. నమస్తే నమస్తే. నమస్తే సార్. నమస్తే నమస్తే. వాళ్ళేంట్రా నీకు నమస్తే పెడుతున్నారు? వాళ్ళు నమస్తే పెట్టేది నన్ను చూసి కాదురా, నా బండి నెంబర్ బోర్డుని చూసి. అవునా? కొంపతీసి నెంబర్ బోర్డు మీద పోలీస్ అని రాయించావా ఏంటి? లేదు గాని మీరే చూడండి. ఎమ్మెల్యే గారి తాలూకా